వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డగా నీ జీవితంలో ప్రార్థనలో నిరాశ ఉండకూడదు. ప్రార్థనలో చేతకాని ప్రార్థనలు చేయొద్దు, కృంగిపోయే ప్రార్థనలు చేయవద్దు. ఎక్కడున్నాడు దేవుడు, ఏమైపోయాడు దేవుడు, ఎందుకు నన్ను పట్టించుకోవడంలా, నా కుటుంబాన్ని ఎందుకు పట్టించుకోవడంలా, ఏం చేశాడు దేవుడు, డోంట్ సే దాట్. ఒక సింహములాగా నీవు గర్జించడం ప్రారంభించు. దేవా, నీవు నా దేవుడు, నాకెందుకు ఇవ్వవు ప్రభా, నాకు నువ్వు ఇస్తావు ప్రభా, ఐ బిలీవ్ ఇన్ యూ, ఇఫ్ యూ కెన్ ప్రే దట్ ప్రేయర్. సింహము వలె ధైర్యంగా నీవు కనబడితే సాతాను తరమకుండానే పారిపోతాడు. సింహము గర్జిస్తుంది. ఆ గర్జన వింటుండగానే ఎక్కడెక్కడ ఏ జంతువులనే వణుకు పుట్టడం ప్రారంభిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, బైబిల్లో ఒక ఉదాహరణ మీకు నేను చూపిస్తాను. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చి, ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము, అనాకీయులను ప్రాకారం గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడయుండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్టు వారి దేశమును స్వాధీనపరచుకొందును. చాలు. కాలేబు అనేటువంటి వ్యక్తి యెహోషువ దగ్గరకు వచ్చి మాట చెప్తున్నాడండి. కాలేబు అనేటువంటి వ్యక్తి ఏమంటున్నాడంటే ఒకటే ఒక మాట అంటున్నాడు, ఈ కొండ ప్రదేశం నాకు దయచేయి. ఈ కొండ ఉంది కదా, ఈ కొండ ప్రదేశం ఎంత ఉందో అదంతా నాకు దయచేయి అన్నాడు. ఎప్పుడు అడిగాడు అంటే బైబిల్లో మీరు చూడండి, 14వ అధ్యాయం 10వ వచనం. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఆ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. ఎంత వయసు? 85. 85 ఏండ్ల వయసులో ఏమని అడుగుతున్నాడు? ఆ కొండ నాకు కావాలని అడుగుతున్నాడు. నాకు అనిపిస్తుంది, కాలేబు, ముసలోనికి నీకు ఎందుకు కొండ అవసరం? ఆ కొండ ఇంట్లో ఏదో యేసుప్రభా గొప్ప దేవా అని ఈజీ చైర్లో కూర్చోకుండా అంత ఓవర్ మాటలు ఎందుకు నీకు? ఈ వయసులో కొండ కావాలన్నా నీకు? ఏం చేసుకుంటావు కొండను? ఇంకా ఏమంటున్నాడు తెలుసా? కొండ ప్రదేశం నాకు దయచేయము, అనాకీయులను ప్రాకారము గల గొప్ప పట్టణంలో అక్కడ ఉన్న సంగతి ఆ దినం నీకు వినబడెను. యెహోవా నాకు తోడై ఉండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకొందును. కాలేమంటున్నాడు, వాళ్ళ కొండే కాదు యెహోషువ, సారీ, కొండ మాత్రమే కాదు, కొండతో పాటు అనాకీయుల దేశం కూడా నాకు కావాలి. ఏ వయసులో అడుగుతున్నాడు? బైబిలే చెప్తుంది 85 ఏండ్లు. 85 ఏండ్ల వయసులో ఏదో అంటారు కదా, మా పుణ్య అని అనుకోకుండా, ఆ ఇంట్లో కూర్చోకుండా, వచ్చిన పెన్షన్తో ఉండకుండా, ఏంది నీకు ఈ కోరిక? సింహము తనకు దొరుకుతుందా లేదా కాదు, ఫస్ట్ గర్జిస్తుంది అది. ఇప్పుడు వస్తుందా లేదా అది కాదు, ఫస్ట్ కాలేబు అడుగుతున్నాడు, ఐ వాంట్ దట్ మౌంటైన్, ఆ కొండ నాకు కావాలి, అనాకీయుల దేశం కూడా నాకు కావాలి. దట్స్ ఆల్. దేవుని బిడ్డగా నీ జీవితంలో ప్రార్థనలో గర్జించడం నేర్చుకో. ప్రార్థనలో కృంగిపోయే ప్రార్థనలు వద్దు, నిరాశతో కూడిన ప్రార్థనలు వద్దు. నీ వాగ్దానాలను బట్టి, నీ దేవుని బట్టి, రోషం కలిగిన నీ దేవుని బట్టి, ప్రార్థన ఆలకించే స్వభావం కలిగిన నీ దేవుని బట్టి, వెన్ యూ ప్రే విత్ మచ్ సిన్సియారిటీ, దేవుడు ఖచ్చితంగా తన కార్యాలను జరిగిస్తాడు. సింహము ఆ ప్రక్కన ఉందా లేదా 5 కిలోమీటర్ల దూరం వరకు తన స్వరం వినబడుతుంది అంతే. 5 కిలోమీటర్ల దూరం. ఇప్పుడు మీరు సాలార్జంగ్ మ్యూజియం, జూకి మీరు వెళ్తే అక్కడ సింహం గర్జిస్తుందండి. మొత్తం అందరి ఒక్కసారి అలర్ట్ అయిపోతారు, ఎక్కడో సింహం బయటకు వచ్చిందిరా గర్జిస్తుంది అని. అది జూలో ఉన్నా గర్జిస్తుంది, అది బయట ఉన్నా గర్జిస్తుంది. నువ్వు ఎక్కడ ఉన్నా దేవుని అడగడం మాత్రం తగ్గిపోవు, ఎట్టి పరిస్థితుల్లో తగ్గిపోవు. నీ జీవితంలో ఖచ్చితంగా దేవా ఇది నాకు కావాలి, నాకు దయచేయి ప్రభా, ఐ బిలీవ్ ఇన్ యువర్ పవర్, నీ శక్తిని నేను నమ్ముతున్నాను. యూ విల్ నాట్ కాంప్రమైజ్. అంతవరకు అడ్డుకొనేటువంటి సాతాను పారిపోతాడు నీలో సింహము ధైర్యాన్ని చూసినప్పుడు. సింహముకున్న ధైర్యం గర్జనలో కనపడుతుంది. పిల్లి మ్యావ్ మ్యావ్ అంటది, అందుకే దానికి అన్ని పాలు దొరుకుతాయి. సింహము గర్జిస్తుంది, 5 కిలోమీటర్ల రేడియస్ వరకు వినబడుతుంది. ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ప్రే. అందుకే కీర్తనకారుడు అంటాడు, సింహం పిల్లలైన ఆకలి కొంటాయి కానీ యెహోవా కొరకు ఎదురు చూచువారు ఆకలి కొనరు. గాడ్ విల్ గివ్ దెమ్. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారికి నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది.
అక్కడ వ్రాయబడిన మాట, సింహం పిల్లలైన ఆకలిగా ఉంటాయి. ఎందుకు? అది పోయి దాని దగ్గరికి పోయి దాన్ని చంపి తీసుకొని వచ్చేటానికి ఇది ఆకలి ఉంటుంది. అంటే వాటికి కొద్ది టైం పడుతుంది ఈ సింహం పోయి రావడానికి, కానీ ఖచ్చితంగా సింహానికి మాత్రం దొరుకుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో సాతాను పారిపోవాలంటే నీ ప్రార్థనలో నీ గర్జనలు వినబడుతున్నాయా, లేకపోతే నిరాశతో నిస్పృహతో? ఇది నన్ను కొన్ని పాటలు వస్తాయండి, జాగ్రత్త జాగ్రత్త. ఏ పాట అంటే ఆ పాడొద్దు. కొన్ని పాటలు, నా బ్రతుకు దినాలన్నీ నేను ఇట్లే ఉంటానేమో ప్రభా అనే పాటలు కొన్ని వచ్చేసాయి. నిరాశతో నిస్పృహతో కూడిన పాటలు. డోంట్ సింగ్. లెట్ అవర్ సింగింగ్, లెట్ అవర్ ప్రేయర్స్ బి ఫిల్డ్ విత్ ద పాజిటివ్ నోట్. దేవుని బట్టి మనము విశ్వాసంతో పాడుకోవాలి. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఎవ్వడును తరమకుండా ఆ యొక్క సాతాను పారిపోవాలంటే సింహములాగా గర్జించడం నేర్చుకో. తన యొక్క సెల్లో అది ఉంటుంది, తన యొక్క గుహలో అది ఉంటుంది, అక్కడ నుండి అది గర్జిస్తుంది. నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం, దేవా ఇది నా వాగ్దానం, నాకు దయచేసావు, నెరవేర్చు ప్రభా, నెరవేర్చు ప్రభా. ఇఫ్ యువర్ ప్రేయర్స్ ఆర్ కమింగ్ ఫోర్త్, నీ ఎదుట సాతాను ఎవరు తరమకుండానే పారిపోతాడు. అది యేసు నామమందు మన కొరకు జరుగునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, అలాగైతే ఈ రోజు నుంచి డిస్కరేజింగ్ ప్రేయర్స్ స్టాప్ దెమ్ అండ్ లెట్ us ప్రే విత్ మచ్ ఫెయిత్. విశ్వాసంతో దేవుని బట్టి ప్రార్థన చేద్దాం, దేవుని బట్టి ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా 3వ పాయింట్లోకి వెళ్తాను. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. టీవీతో నడిచినవి 4 కలవు, అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమం గలదే, ఎవనికైనా భయపడి వెనుకకు తిరగని సింహము. మళ్ళీ ఇదే మాట కనపడుతుంది కదా, ఎవరికి భయపడక వెనుదిరగని సింహము. నాకు అనిపించింది, ఇంకేమున్నాయి ప్రభా సింహములో? సింహం ధైర్యంగా ఉందంటే దాంట్లో ఇంకేమున్నాయి ప్రభా అని దేవుని దగ్గర కనిపెడుతూ మరొకసారి వచనం చదివితే ఒక పదం నన్ను ఆపేసిందండి. ఎల్ల మృగములలో, అన్ని మృగములలో పరాక్రమం గలదంట. ఒక్కసారి ఆలోచించండి, సింహము బలము కంటే ఏనుగు బలం చాలా గొప్పది. సింహము బలము కంటే జిరాఫీకి ఎత్తు చాలా ఎత్తు. సింహము కంటే ఈ రైనోసరస్ ఖడ్గమృగం చాలా బలంగా ఉంటుందండి, చాలా స్ట్రెంగ్త్, చాలా వెయిట్ ఉంటుంది. సింహం మహా అంటే 150 నుంచి 200 కేజీలు ఉంటుంది. కానీ ఈ రైనోసరస్, ఈ ఖడ్గమృగము, ఇవి ఏ రకంగా ఉంటాయంటే 400 కేజీలు 500 కేజీలు ఉంటాయి. కానీ 400 కేజీలు ఉన్నటువంటి ఆ యొక్క ఖడ్గమృగమైన 1000 కేజీలు ఉండేటువంటి ఏనుగు దాని దగ్గరకు వచ్చిన సింహం భయపడదు, సింహం భయపడదు. అందుకే సింహ ధైర్యము అంటారు. తనకంటే అవి చాలా పవర్ఫుల్, చాలా బలమైనవి. కానీ అలాంటి ఏనుగు కూడా వెనుకడుగేస్తుంది సింహం వస్తే. అలాంటి ఖడ్గమృగమైన వెనుకడుగేస్తుంది. ఎందుకు తెలుసా? ఇట్ వోంట్ కంపేర్ విత్ అదర్స్. వాళ్ళు నాకంటే పవర్ఫుల్, వాళ్ళు నాకంటే బాగున్నారు, ఇంకా నేనేం బాగుంటా. ఇట్ వోంట్ కంపేర్. బయటకు వచ్చిందా సింహంలాగానే బయటకు వస్తుంది. నువ్వు ఏనుగ్గా, నువ్వు జిరాఫీగా, నువ్వు ఏదైనాగా, ఐఎమ్ ఎ లయన్, యు ఆర్ గోయింగ్ టు బి డిఫీటెడ్. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద లయన్. అందుకే అది అడవికి రాజు అయిపోయింది. ఎత్తైనటువంటి జిరాఫీ రాజు కాల, బలమైనటువంటి ఏనుగు రాజు కాల, లేకపోతే ఇంకా కోపం కలిగినటువంటి ఎలుగుబంటి విపరీతమైన బీపీ దానికి, అట్లా ఇట్లా కోపం ఉండదు దానికి, అన్నిటికంటే విపరీతంగా కోపం దానికి ఉంటుంది. అది కూడా అడవికి రాజు కాల. ఎందుకు తెలుసా? దానికి కూడా భయం ఉంటుంది. కానీ సింహం ఒక్కటే ఎల్ల మృగములలో, అన్ని మృగములలో పరాక్రమం గలదే, ఎవ్వనికి భయపడదు. ఇట్ వోంట్ కంపేర్ విత్ అదర్స్. నీ జీవితంలో సమస్య వచ్చినప్పుడు వాళ్ళకు వచ్చింటే బాగుండు, పోయి కర్మగలి నాకు వచ్చింది, ఏం చేయాలి? డోంట్ సే దాట్. అది నువ్వు చెప్పావా, సాతాను నీ దగ్గర కూర్చుంటాడు. అలా కాకుండా నా దగ్గరికే వచ్చింది, వెరీ గుడ్, చూద్దాం ఏ రకంగా పోదు. దేవుడు ఎందుకు తొలగించడో చూస్తాను నేను. ఇఫ్ యు ఆర్ ఫిల్డ్ విత్ దట్ టైప్ ఆఫ్ థాట్స్, ఆ రకమైనటువంటి ఆలోచన విధానం నీ జీవితంలోనికి వచ్చినప్పుడు ఎవడు తరమకుండానే సాతాను పారిపోతాడు. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక ఉదాహరణ మీకు చూపిస్తాను ఇది అర్థం కావడానికి. అపోస్తల కార్యంలో 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. అపోస్తల కార్యంలో 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి.
అపోస్తల కార్యం 4:13 ఏం చెప్తుంది? వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు. ఎవరు చూశారు? వాళ్ళెవరు? వాళ్ళు పేతురు యోహానుల ధైర్యం చూశారంట. ఇద్దరే ఉన్నారు. మన భాషలో చెప్తే అర్థమవుతుంది, మీకు సీరియస్నెస్ అర్థమైపోతుంది. లింగు లిటుగాని ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరికి ధైర్యాన్ని చూశారంట. ఎవరు చూశారు అంటే 5వ వచనం చూడండి. మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. 6వ వచనం. ప్రధాన యాజకుడు అన్నయ్యు, కైపయు, యోహాను, అలెగ్జంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురు యోహానును మధ్య నిలబెట్టి. ఎవరు వాళ్ళు? ఇంత లిస్ట్ ఉంది. అధికారులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, ప్రధాన యాజకుడు ఉన్నాడు, యోహాను ఉన్నారు, అలెగ్జంద్రు ఉన్నారు, ఇంకా బంధువులంతా ఉన్నారు. వీళ్ళందరి ముందర ఇద్దరు నిలబడ్డారు. ఎవరు వాళ్ళు? పేతురు, యోహాను. వాళ్ళు చూసిన తర్వాత ఒకరితో ఒకరు పేతురు అనొచ్చు. ఏం యోహాను, ఇంతమంది మనకు వ్యతిరేకంగా వచ్చారు, ఏం చేయాలబ్బా? యోహాను అంటే ఏమో నిన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఇంతమంది అన్లా. పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు ఇటుపక్క ఎంతమంది ఉన్నా పేతురు యోహానులు భయపడలా. గుర్తుపెట్టుకో, నీకు వ్యతిరేకంగా సాతాను ఒకరిని తేడు, ఎక్కువ మందిని పెడతాడు. ఎందుకు తెలుసా? నువ్వు భయపడాలి. సింహం అస్సలు భయపడదు. ఎల్ల మృగములకెల్లా భయపడని, వెనుక తిరగని సింహం. దేవుని బిడ్డలారా, వీళ్ళిద్దరికీ ధైర్యం ఏంటి తెలుసా? కొన్ని రోజుల కిందట ఒక కొండపై నుంచి పైకి వెళ్తున్నప్పుడు యేసుప్రభు ఒక మాట చెప్పేశాడు. ఏంటి ఆ మాట తెలుసా? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సదాకాలం మీతో ఉంటా, ఐ విల్ బి విత్ యూ, మీతో ఉంటా. వాళ్ళు అనుకున్నారు ఇప్పుడు ఈ గుంపు మధ్య దేవుడు మాతో ఉన్నాడు, అందుకు వాళ్ళ ధైర్యం. అప్పుడు గెత్సెమన తోటలో యేసుప్రభు ఉంటే అక్కడే ఉండాలి వీళ్ళు. కానీ ఇప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట, మీరు ఎక్కడైనా ఉండండి, సదాకాలం మీతో ఉంటా, సదాకాలం మీతో ఉంటా. అందుకే వీళ్ళు ప్రధాన యాజకులు, లేకపోతే అధికారులు, పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు అందరూ యెరూషలేములో కూడుకున్నారు. వాళ్ళ ఎదుట వీళ్ళిద్దరు నిలబడారు. వారు పేతురు యోహానుల ధైర్యాన్ని చూసినప్పుడు. మనము ఎక్కడైనా ఒక చోట నిలబడాలంటే షేక్ వెల్ బిఫోర్ యూజ్ కదా, వణికిపోతాం, కింద నుంచి వణుకుతాం మనం గడగడగడగడ. దేవుని బిడ్డలారా, నీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. ప్రతి విషయంలో నా దేవుడు ఉన్నాడు, సహాయం చేస్తాడు, నా దేవుడు ఉన్నాడు. పేతురు యోహానుల ధైర్యం ఏంటి తెలుసా? పేతురు, బైబిలే చెప్తుంది, వారు విద్య లేని పామరులు, చదువు లేదు, ఏమీ లేదు, ఉండేది చేపలు పట్టే నాలెడ్జ్. ఇప్పుడు అధికారుల దగ్గరికి వచ్చారు, ఏం మాట్లాడాలా? బైబిల్లో రాయబడింది. కానీ పేతురు యోహానుల విద్య లేని దాన్ని చూడలేదు, పేతురు యోహానుల ధైర్యాన్ని చూచారు వాళ్ళు. అందుకే పేతురు యోహానులను దేవుడు అంత గొప్పగా సేవలో వాడుకున్నాడు, అంత గొప్పగా సేవలో వాడుకున్నాడు. ఎవడును తరమకుండా సాతాను పారిపోవాలి అంటే ఎల్ల మృగములకెల్లా పరాక్రమం కలిగి ఏ జంతువైనా రాని, ఐ వోంట్ బాదర్ అబౌట్ దాట్, ఐ విల్ అటాక్. దేవుని బిడ్డలారా, లాస్ట్ వీక్ తర్వాత ఈ వీక్ నేను ఒక జనరల్ వీడియో నేను చూస్తున్నాను, ఆర్మీ జనరల్ వీడియో. నాకెందుకో ఇంటర్వ్యూస్ అంటే చాలా ఇష్టం అండి. నాకు ఎప్పుడైనా తీరిక దొరికిందంటే యూట్యూబ్లో నేను అలాంటి ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాను. మంచి హ్యాబిట్ అండి. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్. పనికి మాలిన చెత్త సీరియల్స్, రీల్స్ చూసే బదులు ఇలాంటి ఇంటర్వ్యూస్ చూడండి. యూ విల్ బి ఫిల్డ్ విత్ డిఫరెంట్ నాలెడ్జ్. ఆ మేజర్ ఇంటర్వ్యూస్ నేను చూస్తూ ఉన్నా. ఆయన ఒక ప్రశ్న అడిగాడండి, ఇంటర్వ్యూయర్. ఏమని అడిగారంటే, మీరు హైదరాబాద్లో పుట్టి పెరిగారంటున్నారు, యుద్ధ రంగానికి పోయినప్పుడు మీకు భయమేదా? ఆ పక్క సైన్యం ఉంటుంది, ఆ పక్క శత్రువులు ఉంటారు, ఎక్కడ ల్యాండ్ మైన్స్ పెట్టింటారో మీకు తెలియదు, ఎక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియదు, ఎక్కడ ఎవరు అటాక్ చేస్తారు, ఎక్కడ తీవ్రవాది ఉంటాడు, ఎక్కడి నుంచి కాలుస్తాడో మీకు తెలియదు. భయం ఉండదా? భయపడే వ్యక్తి ఇంటిలో ఉంటాడు సార్, భయం లేని వ్యక్తి యుద్ధ రంగంలో ఉంటాడు. మాకు కుటుంబం, మేము యుద్ధ రంగంలోకి వెళ్ళామంటే మమ్మల్ని కూడా మేము మర్చిపోతాం, మా కుటుంబాన్ని మర్చిపోతాం, ఏది గుర్తున్నది మాకు. ఒకటే ఐ యామ్ ఎ సోల్జర్, ఐ హ్యావ్ టు ఫైట్ ఫర్ మై కంట్రీ. నేను నా దేశం కొరకు పోరాడాల్సినటువంటి నేను ఒక సైనికుని, దట్స్ ఆల్, యుద్ధ వీరుణ్ణి. అదే నేను చూస్తాను. ఇది నన్న సాతాను నీకు తీసుకొని వచ్చినటువంటి మైండ్ సెట్ ఏంటి తెలుసా? నీ వలన ఏడవుతుంది, నువ్వేం ప్రార్థన చేయగలవు, నువ్వు దేవుని అడిగితే ఇస్తాడా, నీ కుటుంబంలో ఇది జరుగుతుందా, అంత సీన్ లేదులే, నీవు అంత పాలగాని కాదులే, నువ్వేం ప్రార్థన చేస్తావు అంటది. అప్పుడు నువ్వు చెప్పాల్సింది, ఐ యామ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, నేను దేవుని బిడ్డను,
దేవుని బిడ్డలారా, ఒక స్టోరీ మీకు చెప్పి నేను నా సందేశాన్ని ముగిస్తాను. ఎక్కడో దొరికినటువంటి ఒక చిన్న సింహం పిల్లను ఒక ఇంటిలో ఒక వ్యక్తి పెంచుకున్నాడంట. అతడు ఎక్కడ పెంచాడంటే, అతనికి చాలా కోళ్ళు ఉన్నాయంట. కోళ్ళు, తర్వాత చిన్న చిన్న మేకలు, వాటి దగ్గర ఈ సింహం పిల్లను కూడా పెంచాడంటండి. సింహం పిల్ల అది వాటితో పెరిగి పెరిగి అది కోడిలాగా తిరుగుతుందంట, లేకపోతే మేకలాగా తిరుగుతుంది. సింహంలాగా అసలు ఉండడం లేదంట. ఎంత కాలమైందో, ఒకరోజు ఎక్కడైతే ఈ సింహం పిల్ల పెరుగుతూ ఉందో ఆ ప్రాంతంలోనికి సింహం వచ్చిందంటండి. సింహం వచ్చిందంట. సింహం చూసింది, అరే ఇది సింహం కదా, ఇదేంటి కోళ్ళ దగ్గర ఉంది, ఇది కోళ్ళని తినాలి, ఇది మేక దగ్గర ఉంది, మేకని తినాలి, ఇదేంటి ఇది చాలా డీసెంట్గా మారిపోయింది, వెజిటేరియన్గా మారిపోయింది ఇది అనుకొని ఈ సింహం అనుకునిందంట. ఏమనుకునిందంటే, ఇది చాలా చెడిపోయింది, దీన్ని బాగు చేయాలి. ఎలా బాగు చేయాలంటే, ఆ సింహం, పెద్ద సింహం ఏం చేసిందంటే చిన్న సింహాన్ని పిలుచుకొని పోయిందంట. దాని వెంబడి తీసుకొని వెళ్ళి ఒక చిన్న కొలను ఉంటే ఆ కొలను దగ్గరికి తీసుకుపోయి ఈ పెద్ద సింహం నీళ్లు తాగడం మొదలుపెట్టిందంట. ఆ చిన్న సింహం కూడా ఏం చేసింది తెలుసా, ఆ నీళ్లు తాగి బయటకు వచ్చి ఇంకా సింహంలాగా మారిపోయిందంట అండి. ఇంకా అది గర్జించడం మొదలు పెడుతుందంట. ఎందుకు తెలుసా, అంతవరకు కోడిని చూసి ఇది ఏమనుకుంది తెలుసా, కోడి అనుకునింది. ఇది మేకను చూసి ఏమనుకుంది తెలుసా, మేక అనుకునింది. ఇప్పుడు నీళ్ళలో ఏం కనపడింది తెలుసా, తన అసలైన ముఖం కనపడింది. సింహం ముఖం చూస్తాను అర్థమైపోయింది. ఐ యామ్ ఎ లయన్ బట్ ఐఎమ్ బిహేవింగ్ లైక్ ఎ హెన్, ఐఎమ్ బిహేవింగ్ లైక్ దిస్ గాడ్. ఈ యొక్క కోడిలాగా, ఈ యొక్క మేకలాగా నేను ఉన్నాను. ఐఎమ్ ఎ లయన్. అప్పుడు అది గర్జించడం మొదలుపెట్టిందంట. ఈరోజు నా దేవుడి వాక్యం ద్వారా నీలో ఉన్నటువంటి కోడిని, నీలో ఉన్నటువంటి మేకను తొలగించి ఒక సింహాన్ని లేపునుగాక. నీ జీవితంలో సాతాను పారిపోవాలంటే, నో దట్ యు ఆర్ ద సన్ ఆఫ్ అ లైన్ ఆఫ్ జూడా. యూదా గోత్రపు సింహం బిడ్డవు నువ్వు, అది మర్చిపోవద్దు. గర్జించడం నేర్చుకో. వెనుకకు తగ్గకు. ఎల్ల మృగములలో అది నిలబడిందంటే ఇట్ వోంట్ కేర్ అబౌట్ ఎనీబడి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, సాతాను నీ జీవితంలో పారిపోకుండా తిష్ట వేసుకున్నాడు అంటే ఒకటే, యు ఆర్ లుకింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ హెన్. ఒక మేకగా, ఒక కోడిగా నీవు చూసుకుంటున్నావు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఎవడును తరమకుండా దుష్టుడు పారిపోవాలంటే, బైబిల్లో రాయబడినటువంటి మాట వెరీ సింపుల్, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. నీలో ధైర్యాన్ని సాతాను చూసినప్పుడే సాతాను పారిపోతాడు. నీలో పిరికితనాన్ని, డిస్కరేజింగ్, డిసప్పాయింటింగ్, క్రిటిసైజింగ్ వర్డ్స్ నీ జీవితంలో సాతాను చూశాడా, నీ జీవితంలో నీ యొక్క మాట తీరులో, నీ ప్రవర్తనలో చూశాడా, సాతాను తిష్ట వేసుకొని కూర్చుంటాడు. ఒకనొక దైవ సేవకుని ఇంటిలో ఒక భయంకరమైన పరిస్థితి. ఒక అమ్మాయి తన జీవితంలో చాలా తప్పుడు అడుగులేస్తుంది. తను తెలిసే టైంకి చాలా దూరం వెళ్ళిపోయింది ఆ సమస్య. ఈ దైవసేవుడు చాలా బాధపడ్డాడు. ఏంటి నా బిడ్డ ఇలా అయిపోయింది, బిడ్డ ఎందుకు ఇట్లా చెడిపోయింది, నాకు తెలిసే లోపల ఇంత డ్యామేజ్ జరిగిపోయింది అని కృంగిపోయి ఏడ్చాడు, దిగులు పడ్డాడు. తనకు తెలిసినటువంటి కొంతమంది దైవ సేవకులకు చెప్పాడు, బాధపడ్డాడు. కానీ అమ్మాయిలో మార్పు రాలా. ఒకరోజు దేవుని దగ్గర కూర్చున్నాడు, ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎందుకు ప్రభా ఇలా అయిపోయింది, ఎందుకు ప్రభా ఇది జరిగింది? అప్పుడు దేవుడు గుర్తు చేశాడంట, యు ఆర్ ప్రేయింగ్ లైక్ ఎ డెస్టిట్యూట్. ఒక అనాథగా నువ్వు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నావు. యు ఫర్గాట్ వన్ థింగ్, ఒక సంగతి అస్సలు మర్చిపోయాను. యు ఆర్ మై సన్. నా కుమారునిగా నువ్వు అడగడంలా, ఒక అనాథగా నువ్వు అడుగుతున్నావు, ఒక చేతకాని వాడుగా నువ్వు అడుగుతున్నావు, ఎవరు లేని వ్యక్తిగా నువ్వు అడుగుతున్నావు. నా కుమారునిగా నీ అధికారం ఉపయోగించి నువ్వు అడుగు. అప్పుడు ఈ దైవసేవకుడు గుర్తొచ్చింది, అరే నేను మర్చిపోయాను, నాకు దేవుడు ఒక అధికారం ఇచ్చాడు. భూలోకంలో దేన్ని బంధిస్తే పరలోకంలో అది బంధించబడుతుంది. నేను నా కుమార్తె పైన పనిచేసే దురాత్మ శక్తులు నేను బంధించలేదు. కాబట్టి ఆ అమ్మాయిలో అలా మార్పు వచ్చింది. ఆ దినం నుంచి మొదలు పెట్టాడంట, యేసు నామమున నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఆ అమ్మాయి పైన పనిచేసే దురాత్మ శక్తులను బంధిస్తుంటా. ఆ అమ్మాయి మైండ్ సెట్ను మార్చినటువంటి దురాత్మలను, ఆ అమ్మాయిలో డిఫరెంట్ కోరికలను పుట్టించిన దురాత్మలను బంధిస్తున్నా. వెన్ హీ బిగాన్ టు ప్రే, ఆటోమేటిక్లీ దెర్ వాజ్ ఎ చేంజ్ ఇన్ his daughter. తన కుమార్తెలో మార్పు రావడం ప్రారంభించింది. అండ్ నౌ షీ ఈజ్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. దేవుని సాధనమై వాడబడుతుంది. ఎందుకు చెప్పనా, నీ జీవితంలో
కోళ్లతో తిరిగి కోళ్ల బుద్ధులు వచ్చేసాయి, అవిశ్వాస తిరిగి అవిశ్వాసి మాటలు వచ్చేసాయి, గొనిగే వారితో తిరిగి గొనిగే మాటలు వచ్చేసాయి, నిరాశతో జీవించే వారి దగ్గర జీవించి నిరాశ మాటలు వచ్చేసాయి. సాతాను పారిపోడు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉన్నప్పుడే, నీ ధైర్యాన్ని, నీ విశ్వాసాన్ని, దేవుడు నీతో ఉన్నాడు. దావీదు అంటాడు, దండు దిగిన యుద్ధానికి నా మీదకి వచ్చిన భయపడను నేను, యెహోవాయే నాకు వెలుగును రక్షణయే అన్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుండగా భయపడుతున్నావా? భయపడకు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. దేవుని బట్టి సింహంలాగా నీ ప్రార్థన గదిలో గర్జించడం ప్రారంభించు. దేవుని ఎదుట మొరపెట్టడం ప్రారంభించు. దేవా, దిస్ ఈజ్ మై ప్రామిస్. కాలేబు 85 ఏండ్ల వయసులో అడుగుతున్నాడు, ఆ కొండ నాకు కావాలి, అనాకీల రాజ్యం నాకు కావాలి. దేవుని బిడ్డ యొక్క మాట తీరు, ప్రార్థనలు వేరుగా ఉంటాయి. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, సింహము ఎల్ల మృగములను చూస్తుంది. It won't bother about their power, their height, their weight, their stamina, nothing. It will attack. అంతే. ఈరోజు పేతురు, యోహాను లాగా నువ్వు ఒక్కరిగా ఇద్దరిగా నిలబడుతున్నావేమో. యు ఆర్ లుకింగ్ సో లోన్లీ, బట్ గాడ్ సేస్ యు ఆర్ మోర్ దెన్ ఎ కాంకరర్. ఎందుకు? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోతాడు. ఎవడును తరమకుండానే. ఎప్పుడు? సింహము వలె ధైర్యము నీ దగ్గర ఉన్నప్పుడు. శ్రేష్టమైన వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మన జీవితంలో ఎవ్వరు తరమకుండానే సాతాను పారిపోతాడు. ఎప్పుడు నీలో నాలో ధైర్యాన్ని సాతాను చూస్తాడు. హల్లెలూయా. అందరూ మన చేతులెత్తి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఇంత గొప్ప వాక్యం దేవుడు మనకిచ్చుండగా దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని అడుగుదాం, ఈ ధైర్యం నాకు దయచేయి. నిరాశ, నిస్పృహ తొలగించు. యు ఆర్ ఆల్మైటీ గాడ్. యు ఆర్ లివింగ్ టుడే. నువ్వు జీవించుచున్న దేవుడో ప్రభు, సజీవుడైన దేవుడు. నువ్వు నా దేవుడు. నా హృదయంలో నా పక్షాన ఉండగా నాయన నేను ఎవ్వరికి భయపడకుండా నా జీవితంలో సాతానును తరుముదునుగాక. దేవుని ఎదుట మనం ప్రార్థన చేద్దాం. అందరం కలిసి ప్రతి కన్ను మూయబడాలి, ప్రతి నోరు దేవునితో మాట్లాడాలి. దిస్ ఇస్ ద టైమ్ టు రోర్. దేవుని యొక్క సింహముగా నువ్వు గర్జించాలి. ఏంటి? నా దేవుడు నా పక్షాన ఉండగా వ్యాధులు నన్ను తాకలేవు. వ్యాధులు నా జీవితంలో ఉండవు. ఆర్థిక ఇబ్బందులు నా జీవితంలో ఉండవు. సాతాను క్రియలు ఉండవు. దేవుని బిడ్డగా నీ యొక్క అరుపు సాతానుకు ఒక మరణ కేకగా మారిపోవును గాక. సాతాను పారిపోవును గాక. ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా దేవుని దగ్గర క్షమాపణ అడుగుదాం. ప్రభా, నేను తూలలాడుకున్నా, నా బతుకింతే, నా జీవితం ఇంతే, నా కుటుంబం ఇంతే అని నన్ను నేను తిట్టుకున్నాను, నిందించుకున్నాను. ప్రభా, లార్డ్ ఫర్గివ్ మీ. నన్ను క్షమించు. నా ఎదుట సాతాను పారిపోవడం నీ ఉద్దేశం. నా కుటుంబం ఎదుట, నా ఉద్యోగంలో, నా ఆర్థిక పరిస్థితుల్లో సాతాను పారిపోవడం నీ ఉద్దేశం. దేవా, నేను కృంగిపోకుండా విశ్వాసంతో నిరీక్షణ కలిగి జీవించడానికి సహాయం చేయండి. దేవా, నన్ను క్షమించు. నేను కృంగిపోయే నిరాశ, నిస్పృహలతో నేను మాట్లాడాను. ప్రభా, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. దేవా, కృంగిపోయిన మాటలు, అవిశ్వాస మాటలు నేను మాట్లాడాను, నేను బాధ పెట్టాను. ప్రభా, నన్ను క్షమించు. అందుకే సాతాను ఉన్నాడు. ప్రభా, సింహం వలె ధైర్యము నాలో లేకుండా పోయింది కాబట్టి సాతాను కార్యాలు చేశాడు. దేవా, ఇప్పుడు ఆ ధైర్యం నాకు దయచేయండి. గొప్ప దేవానికి వందనాలు. సైన్యములకు అధిపతి అయిన దేవానికి వందనాలు. సర్వాధికారి అయిన దేవానికి స్తోత్రాలు. మహాగణుడానికి వందనాలు. అద్వితీయ సత్య దేవానికి స్తోత్రాలు. మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యమును బట్టి వందనాలు. యేసయ్య, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమున ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, తండ్రి, మిమ్మల్ని మేము బాధ పెట్టావు. తండ్రి, మా కృంగిపోయిన మాటలు, నిరాశతో కూడిన మాటలు, నిస్పృహతో కూడిన మాటలు మా నోటి నుండి వచ్చాయి. తండ్రి, మమ్మల్ని క్షమించు. మిమ్మల్ని మేము అవమానపరిచాం. ప్రభువా, మా మాటలను బట్టి, మా ప్రార్థనలు బట్టి, నిరాశ, నిస్పృహతో కూడిన మా జీవిత విధానాన్ని బట్టి తండ్రి మీకు బాధను కలిగించాం. మమ్మల్ని మన్నించండి. మేము ఎవరు లేని వారమని, దిక్కు లేని వారం అన్నట్టుగా మా జీవితాలు మేము చూసుకున్నాం. ప్రభువా, నిన్ను మర్చిపోయాం. ప్రభువా, నిన్ను మర్చిపోయాం. మా శత్రువులు, మా దుష్టులు, మా మీదకి వచ్చే సైన్యాన్ని మేము చూసామే తప్ప నిన్ను మర్చిపోయాం. ప్రభువా, క్షమించండి, క్షమించండి. దేవా, మీరు మా దేవుడవని, మా తండ్రివని, మా కాపరివని, మా విమోచకుడని మర్చిపోయాం. ప్రభువా, మన్నించండి, మన్నించండి. ప్రభువా, మన్నించండి. నాయన, నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగును గాక. నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగును గాక. యేసయ్యా, మీ
శిలువ రక్తమములు కడుగును గాక. ఇప్పుడు అడుగుతున్నాం ప్రభా, సింహము లాంటి ధైర్య జీవితం మాకు దయచేయండి ప్రభా. యేసయ్యా, యేసయ్యా, మా జీవితంలో వెనుకకు తగ్గనటువంటి జీవితం సింహము జీవితం తండ్రి. ఏ పరిస్థితుల్లో అయినా విశ్వాసంలో, ప్రార్థనలో వెనుకకు తగ్గకుండా ఉందుముగాక. భక్తి జీవితంలో వెనుకకు తగ్గకుండా ఉందుముగాక. భయపడి పారిపోయే వ్యక్తులుగా మేము ఉండకుండా చేయండి నాయనా. యేసయ్యా, మీరే మమ్మల్ని దర్శించండి. అంధకార శక్తులను బంధించండి నాయనా. అపవాది కార్యములన్నీ లయమైపోవును గాక. మాకు వ్యతిరేకుండా అపవాది శక్తులతో యేసు నామమున ఇప్పుడు మా ప్రార్థనలో గర్జిస్తుంటున్నా. సాతానా, నీ యొక్క అధికారం మా పైన, మా కుటుంబాల పైన, మా బిడ్డల పైన, పరిచర్య పైన తొలగిపోవును గాక. You are defeated in the name of Jesus. యేసు నామమున శాశ్వతంగా మా ఎదుట ఓడిపోయిన వ్యక్తివే సాతానా. నువ్వు సాతాను సంబంధమైన వ్యక్తులతో మాట్లాడుతుంటున్నావు. యేసు నామమున యుద్ధము యెహోవాదే. మా పక్షాన మా దేవుడు యుద్ధం ఆడుతుండగా విజయం మాదే, విజయం మాదే, ఆశీర్వాదాలు మావే, దీవెనలు మావే. మాకు వ్యతిరేకంగా రూపొందించబడిన ఏ ఆయుధం వర్ధిల్లనే వర్ధిల్లదు, వర్ధిల్లనే వర్ధిల్లదు. దేవుడే మా వెలుగు, దేవుడే మా ప్రాణ రక్షణ క్రయధనముగా అర్పించబడిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా దగ్గరికి రావాల్సిన ఆశీర్వాదాలు యేసు నామమున ఇప్పుడు ఆజ్ఞాపిస్తున్నా. అప్పగించుమని ఉత్తర దిక్కునకు, బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞాపించిన నా దేవుని మాటను బట్టి ఇప్పుడు అడుగుతున్నా. మా వద్దకు రావలసిన ఆశీర్వాదములు వచ్చును గాక. మేము పొందుకోవలసిన దీవెనలు మా దగ్గరికి వచ్చును గాక. అది డబ్బైనా, వ్యక్తులైనా, ఆశీర్వాదాలైనా, దీవెనలైనా యేసు నామమున మా వద్దకు వచ్చును గాక, వచ్చును గాక. మా ఎదుట మూయబడిన ప్రతి తలుపుతో మాట్లాడుతున్నా. యు కెనాట్ క్లోజ్ ఎనీమోర్, ఓపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమున మూయబడిన ద్వారాలు తెరవబడును గాక. రావలసిన ఆర్డర్స్ వచ్చును గాక. జరగవలసిన దైవిక కార్యములు, స్వస్థతలు, విడుదలలు యేసు నామమున జరుగును గాక. అపవాది కార్యములన్నీ లయమైపోవును గాక. Let every work of satanic forces be bound in the name of Jesus right now. Be bound right now in the name of Jesus. Every witchcraft live in Jesus name. ప్రతి మాంత్రిక ప్రయోగము తొలగిపోవును గాక యేసు నామమందు, యేసు నామమందు, యేసు నామమందు. ప్రతి జీవితంలో ఉన్నటువంటి, కుటుంబంలో ఉన్నటువంటి అపవాది క్రియలు తొలగిపోవును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ ప్రార్థన మేము చేస్తుండగా సాతాను పారిపోతుండగా నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే మా రక్షణ, దేవుడే మా దుర్గం, దేవుడే మా యేసయ్యే మా యొక్క సమస్తమై ఉండగా మాకు వ్యతిరేకంగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్ధిల్లనే వర్ధిల్లదు. యేసు నామమందు స్వస్థతలు, విడుదల, ఆరోగ్యం, దైవిక దీవెనలు కలుగును గాక. యేసు నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడ్డలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.